Premium triplex villas at Kollur, APR Projects. రిలీజ్ అవుతే ఇట్స్ అ పాన్ ఇండియా ఫిల్మ్. ఓకే, ఆ టైంలో కొంచెం తక్కువ ఉండింది అది. నౌ డేస్ ఎనీ గుడ్ కాంటెంట్ ఎనీ రీజన్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ యాజ్ లాంగ్ as మనం వాళ్ళు కనెక్ట్ అయితే రీచ్ అయిపోతాయి. సో అంటే రంగస్థలం ఉన్నారు కాబట్టి సుకుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆది పినిశెట్టి తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం, ఒక డైమండ్. సో అలాంటి ఆర్టిస్ట్ ని ఎలా అయినా వాడుకోవచ్చు మనం అన్నారు. బట్ పుష్ప లాంటి సినిమాలో మీరు అన్నారు, పుష్ప లాంటి ఒక సినిమా పాన్ ఇండియా మూవీ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో అండ్ మూవీకి సంబంధించిన టెక్నీషియన్స్ అందరికి మంచి పేరు వచ్చింది. అలాంటి ఒక మూవీకి ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా? పుష్పకి అప్రోచ్ అవ్వలేదండి. నాకు తెలిసి సుకు సార్ ఇస్ వెరీ క్లియర్ ఇన్ హిస్ మైండ్. ఆయన కథ రాసేటప్పుడే కొంతమంది అనుకుంటారు తినకి కరెక్ట్ గా ఉంటాడని చెప్పి. అట్లా నెక్స్ట్ ఆయన కథ రాసేప్పుడు ఆయన మైండ్ లోకి వెళ్ళాలని చెప్పి ఆశగా ఉంది నాకు. బికాజ్ వండర్ఫుల్ ఫిల్మ్ మేకర్, ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేసింది అండ్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ సుకు సార్ వన్స్ అగైన్. బట్ హీ షుడ్ కాల్, ఆయన స్క్రిప్ట్ షుడ్ కాల్. ఓకే, ఏదైనా సినిమా అసలుకి స్టోరీ వినకుండానే ఆ హీరో కోసము లేకపోతే ఆ వ్యక్తి గురించి చేసిన సినిమాలు చాలానే ఉండుంటాయి. అవి మనకి బిగ్ స్క్రీన్ మీదకి వెళ్ళే కొద్ది మనం అనుకున్న దానికన్నా మనం ఎక్స్పెక్టేషన్ చేసింది ఒకటి ఉంటుంది, అక్కడ రిజల్ట్ ఒకలాగా ఉంటుంది. అలా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ మీ లైఫ్ లో ఉన్నాయా? సినిమా అనే ఒక ప్లాట్ఫామ్ కి వచ్చామంటే కథ రాయటం అనేది ఇట్స్ అన్ ఆర్ట్ బై ఇట్ సెల్ఫ్. మేబీ కథ విని ఒపీనియన్ చెప్తాం కదా, దట్ ఐ కెన్ గివ్ నైస్లీ. ఆ కథలో ఎక్కడ బెటర్ చేయొచ్చు, ఎక్కడ కొంచెం డల్ మూమెంట్ ఉంది, ఎక్కడ పీక్ తీసుకెళ్లొచ్చు, అవి చెప్పడం చాలా ఈజీ, రాయటం కష్టం. అండ్ నేనైతే ఐఎమ్ నాట్ గ్రేట్ అట్ ఇట్. ఐఎమ్ ఎ గుడ్ క్రిటిక్ బట్ నాట్ ఐ క్యాన్ రైట్. సినిమా చూసి మనం చెప్పడం ఈజీ, సినిమా తీయటం కష్టం. సో అలా అన్నమాట. అండ్ నెక్స్ట్ స్టోరీ నరేషన్ వినకుండా చేసిన సినిమా ఇన్ యువర్ లైఫ్? డెఫినెట్ గా నరేషన్ వినకుండా చేసింది అఖండ 2. ఫుల్ నరేషన్ నేను వినలేదు. నాకు నా రోల్ ఒక జిస్ట్ చెప్పారు అండ్ విన్నాను. నన్ను నమ్మండి అని చెప్పి ఒక మాట అన్నారు, పెట్టాను. నాకు సరైనోడు మైండ్లోకి వచ్చింది. బోయపాటి గారు సరైనోడు నాకు చెప్పినప్పుడు ఫుల్ కథ చెప్పారు. అప్పుడు విలన్ గా నాకు కొత్త అన్నమాట. అయినా కూడా నాకు వచ్చిన డౌట్ ఉండింది, ఎలా ఉంటది, ఎలా ఉండబోతుంది. ఆయన ఫస్ట్ ఏం చెప్పారో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అదే రిజల్ట్ అవుతే నాకు వచ్చింది. ఆయన ఏం చెప్పారో అదే చెప్పారు ఆడియన్స్. వీడు ఇలాంటోడు సార్, ఇలా ఉంటాడు వీడు, వాకి స్టైలిష్ విలన్ అని చెప్పి ఆడియన్స్ బాగా నచ్చుతారని చెప్పారు. నాకు ఆ డౌట్ ఫిల్మ్ మేకింగ్ అప్పుడు ఉండింది, కొత్త కదా. బోయపాటి గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను, ప్లస్ విలన్ గా ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. ఈ సినిమాకి పిలిచినప్పుడు నేను ఆయన్ని నమ్మాను. ప్లస్ హీ గేవ్ మీ సరైనోడు అండి. దట్స్ మై లైఫ్ లో ఐ థింక్ వెరీ స్పెషల్ ఫిలిం అండ్ దట్ ఫిల్మ్ మేకర్ ఇస్ కాలింగ్ మీ అగైన్. ఒక నమ్మకంతోనే ముందుకెళ్తాను. బన్నీకి ఎంత ఎలివేషన్ ఇచ్చారో ధనుష్ కూడా అంత ఎలివేషన్ ఇచ్చారు. బట్ అజ్ఞాతవాసి అసలు స్టోరీ వినకుండానే చేశారు, కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో. అది నిజమా? అదే ప్రేమ అదొకటండి. అంటే ఐ లైక్ పవన్ కళ్యాణ్ గారు, లైక్ ఎవ్రీబడి ఎల్స్ ఐ లవ్ హిమ్. కానీ ఆ కాంబినేషన్కి ఒక వాల్యూ ఉంది కదా. త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. వెన్ హీ టోల్డ్ మీ దట్ యువర్ ద ఓన్లీ గాయ్, యువర్ ద మెయిన్ గాయ్ అన్నప్పుడు ఆయన కూడా జస్ట్ చెప్పారు నాకు కథ. అంటే పవన్ కళ్యాణ్ గారి పోర్షన్స్ ఇవన్నీ చెప్పలేదు, నా పోర్షన్స్ చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది అండ్ ఐ డిడ్ ఇట్ అండి. ఓకే, అండ్ తెలుగు ఇండస్ట్రీలో స్టైలిష్ విలన్ ఎలా వండాలరా అంటే ఆది పినిశెట్టి అని గూగుల్లో సెర్చ్ చేయండి అని చెప్తున్నాం. అప్పటి వరకు ఎవరు లేరు అంత స్టైలిష్ గా విలన్స్. ఇంకొకటి ఏంటంటే విలన్ అంటే పెద్ద పెద్ద కళ్ళు ఉండాలి, భయపించాలి. బట్ ఆదికి అంత పెద్ద కళ్ళు కూడా లేవు, చిన్న కళ్ళు. అలాంటిది అండ్ అంత మంచి కాంప్లిమెంట్ నాకు తెలిసి ఏ విలన్ కూడా వచ్చి ఉండదు, స్టైలిష్ విలన్ అనే. అది ఫస్ట్ మీరు తీసుకున్న కాంప్లిమెంట్స్ కావచ్చు. నాన్నతో వర్క్ చేసిన చాలా మంది హీరోస్ ఉన్నారు కాబట్టి తెలుగు ఇండస్ట్రీలో, అండ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు లేకపోతే కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళు అంటే ఎవరైనా చెప్తారు? చిరంజీవి గారు. చిరంజీవి సార్ వచ్చేసి సరైన ఒక సినిమా రిలీజ్కి వచ్చింది, షోలు జరుగుతున్నాయి. నేను ఎలా ఉంటుంది